అంటే రీసెంట్‌గా అయితే ఒక ఇన్సిడెంట్ జరిగింది. నిన్న కుకట్పల్లిలో ఒక అమ్మాయినైతే చంపేశాడు. 14 ఇయర్స్ అబ్బాయి, 10th క్లాస్ అబ్బాయి అన్నమాట. సో, అంటే కేవలం ఒక చిన్న బ్యాట్ కోసము చంపేంత దూరం ఎళ్ళాడంటే ఆ అబ్బాయి మెంటల్ స్టేటస్ ఎలా ఉండుండొచ్చు? ఎందువల్ల అట్లా బిహేవ్ చేస్తుండొచ్చు? మ్యాథ్స్ అదైతే ఇన్ఫ్లుయెన్స్ అనమాట. ఆ అబ్బాయికి ఏం ఆలోచించలేదనమాట ఏమవుతుంది ఏంటి అని. అప్పటికప్పుడు ఓవర్ రియాక్ట్ అయిపోతుందన్నమాట. తనని కాదు, ఈ మధ్యలో ఎవరైనా ఏ జనరేషన్ వాళ్ళైనా కానీ బాగా ఓవర్ రియాక్ట్ అవుతుండ్రు. ఆ అబ్బాయి కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి రియాక్ట్ ఏం కాదులే అనే దాంతో పోయి చంపినాను కదా, 20 కత్తిపోట్లు పొడిచాడనమాట ఆ అబ్బాయి. ఏది అవగాహన ఏం లేదనమాట, పొడుస్తూనే ఉన్నాడు. ఏదో ఇప్పుడు నాకు ఆ అబ్బాయికి కావాల్సింది బ్యాట్, దానికోసం ఏమైనా చేయొచ్చు అనే దానికి వెళ్ళిపోయాడు అనమాట. అబ్బాయికి అది చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏంటని కూడా తెలియదు అనమాట. తనకి ఏం తెలియకుండానే తనే వెళ్ళి తనకి కావాల్సింది బ్యాట్ కోసం ఇంకా అది ఏమైనా చేద్దాము అనే ఇంటెన్షన్ తోటి చంపేశాడు. అంటే ఇప్పుడు ఈ ఉన్న జెన్జీ జనరేషన్లో 13 ఇయర్స్ 12 ఇయర్స్కి అన్నీ తెలిసిపోతున్నాయి. అంటే ఏది గుడ్ ఏది బ్యాడ్ అనేది తెలిసిపోతుంది. సో అతనికి 14 ఇయర్స్ ఉండి అట్లా ఒక అమ్మాయిని అలా చంపడం అనేది ఎంతవరకు కరెక్ట్? అలానే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా ఉంటే అబ్బాయికి ఇది అనేది ఉండదు కదా మైండ్లో. సో దాని గురించి అంటే పేరెంట్స్ చెప్పడానికి వాళ్ళకి టైం లేదు కదా. ఈవెన్ పేరెంట్స్ ఎలా అంటే జాబ్స్ అని వాళ్ళకు ఉంటుంది, వీళ్ళకి ఏమంటారు చిన్న పిల్లలకి ఓన్లీ మాత్రం వాళ్ళకి ఏంది మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఇంటెన్షన్ తప్ప వాళ్ళకి ఏం వాల్యూస్ కానీ ఎథిక్స్ కానీ చెప్పడం లేదనమాట. సో అబ్బాయికి 14 ఇయర్స్ అబ్బాయికి ఉంది, అంత మెచ్యూరిటీ అయితే ఏముండదు, మినిమం నాలెడ్జే ఉంటుంది అబ్బాయికి. ఇంకేమో అనమాట ఇన్ఫ్లుయెన్స్ అయిపోయినాడు ఆ అబ్బాయి. వాళ్ళ పేరెంట్స్ కూడా తనని కాదు మిగతా పేరెంట్స్ కూడా కొంచెం బాగా చూసుకోవాలి వాళ్ళని. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి ఏం చూస్తున్నారు అనేది కూడా వాళ్ళు పట్టించుకోవాలన్నమాట. వాళ్ళకి ఏమైనా ఏంటి అంటే పిల్లలకి వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని తప్ప కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు అని కూడా ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో. అంటే అబ్బాయికి శిక్ష వేస్తే మారుతాడంటారా? అంటే అబ్బాయికి శిక్ష అంటే శిక్ష కాదు కానీ అబ్బాయికి ఇప్పుడు కొంచెం నాలెడ్జ్ వస్తే చెప్తే కొంచెం మెచ్యూరిటీ ఎథిక్స్ చెప్తే అప్పుడు తను మారుతాడనమాట. శిక్ష అంటే ఇంకా చంపేయాలి అవే కాకుండా ఆ అబ్బాయికి మెంటల్ స్టేజ్ ఏది ఉందో అది చేంజ్ చేస్తే తనని కాదు ఇప్పుడున్న అందరూ చేంజ్ అవుతారనమాట. అంతే. హాయ్, మీ పేరు? ఆకాష్. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడనే లోకల్. సో ఇప్పుడు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది పిల్లల మీద ఎక్కువ ఉంది. సో దాని గురించి ఏం మాట్లాడతారు? అంటే పిల్లలు కూడా పెద్దవాళ్ళు ఇలా బిహేవ్ చేయడం, రీల్స్ చేయడము అట్లా చేస్తున్నారు. అదంతా మన మీద డిపెండ్ ఉంటుంది, పేరెంట్స్ మీద. ఇప్పుడు సర్టెన్ ఏజ్ గ్రూప్స్ ఉంటుంది, ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి మనం ఫోన్స్ ఇవ్వాలి. ఇప్పుడు కోవిడ్ నుంచి చాలా మటుకు ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. అంతకుముందు ఎక్కువ ఫోన్స్ అనేది అవైలబుల్ లేకుంటుండే. అప్పటి నుంచే జనాలకి టిక్ టాక్ కావడం కానీ, అప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్ రావడం కానీ, అప్పటి నుంచి ఎక్కువ అవేర్నెస్ వచ్చింది. అప్పటి నుంచి మనకి ఇట్లాంటివి ఎక్కువ చిన్నపిల్లలు పెద్ద పిల్లలు బిహేవ్ చేయడం కానీ, కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేయడం కానీ, ఆ రీల్స్ ఆ వీడియోస్ వాళ్ళు ఏమంటాం చూసి దాని మీద ఇంపాక్ట్ ఎక్కువ చూపిస్తున్నారు వాళ్ళపైన. దానివల్లనే ఇప్పుడు మనం సరౌండింగ్ చూస్తున్నాం కదా, దానివల్ల ఎక్కువ ఇంపాక్ట్ చూస్తున్నాం. ఈ జెన్జీ జనరేషన్ అని అంటారు కదా, సో వీళ్ళు ఎక్కువ 14 ఇయర్స్కే మెచ్యూర్ టైప్ మాట్లాడడం కానీ, వాళ్ళ వేషాలు చేష్టాలు అవన్నీ అట్లున్నాయి. దాని గురించి ఏం చెప్తారు? అంటే కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కూడా అలా ఉన్నారు కదా. ఇప్పుడు అదంతా మొత్తం వీడియోస్ నుంచి అవన్నీ. ఇప్పుడు మనం చిన్న ఉన్నప్పుడు మనకి ఇంత అవేర్నెస్ లేకుండా ఎందుకు, సరౌండింగ్స్ మనకి ఒక సర్టెన్ టైప్ ఆఫ్ పీపుల్స్ ఉంటుండే. ఇప్పుడు యూట్యూబ్ చూసి, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ చూసి దానికి వాళ్ళు ఈజీ అడిక్ట్ అయిపోతున్నారు. అంటే ఇట్లుంటేనే బెటర్, ఇట్లుంటే మనం చూస్తారేమో, అంత షో ఆఫ్ చేస్తేనే మనం ఇంప్రెస్ అవుతామో మన చూసి పీపుల్స్ సరౌండింగ్స్ అంతా. దానివల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల ఒకరి నుంచి ఒకరికి అట్లా పాకిపోతుందంటారు. మెయిన్ అదే జెన్జీ అనేది మనం క్రియేట్ చేసుకోండి. ఏమంతా అది 14 ఇయర్స్ 15, 18 ఇయర్స్ వాళ్ళకి, ఆ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఆ టైం కరెక్ట్, హాస్టల్స్ ఉండాలి, బయట పంపకూడదు, కరెక్ట్ ఏజ్ ఆ గ్రూప్. 18, 19 ఇయర్స్ వరకు సర్టెన్ ఏజ్ గ్రూప్స్ వస్తుంది, మెంటాలిటీ కొంచెం మెచ్యూరిటీ వెళ్తుంది. ఆ టైం వాళ్ళకి ఫోన్స్ అవైలబుల్ ఇవ్వాలి, అది కరెక్ట్ ఏజ్ అంటే. అంటే మొన్న రీసెంట్గా నిన్న కూడా కుకట్పల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సహస్ర అనే అమ్మాయిని చంపేశారు. అంటే ఒక చిన్న అబ్బాయి 14 ఇయర్స్ అబ్బాయి, 10th క్లాస్ చదివే అబ్బాయి చంపేశాడు అనమాట. ఎందుకు? బ్యాట్ కోసం. సో అంటే అంత అవగాహన లేకుండా అలా బిహేవ్ చేశారు కదా, ఎందువల్ల అయి ఉంటుంది? అతని మెంటల్ స్టేటస్ ఎలా ఉండొచ్చు? నాకు తెలియదు, ఆ ఇష్యూ అయితే తెలియదు. కానీ మేబీ ఇప్పుడు అయ్యే సిచ్యువేషన్ ఏంటంటే పేరెంట్స్కి చిల్డ్రన్స్కి అంత బాండింగ్ లేకపోవడమే నాకు తెలియదు. ఇప్పుడున్న ఈ బిజీ షెడ్యూల్స్లో వాళ్ళ టైం స్పెండ్ చేయడం కానీ, ఇంకోటి వాళ్ళ గురించి కేర్ తీసుకోవడం కానీ అసలు లేదు. జస్ట్ ఓన్లీ ఒక కేర్ టేకర్స్ లాగానే ఉంటుంది ఇప్పుడు పేరెంట్స్. కొంతమంది ఉంటారు, అందరూ అంటలే, కొంతమంది ఉంటారు.
దానివల్లనే పిల్లలకి వాళ్ళకి బాండింగ్ లేకపోవడం అని ఇట్లాంటివి ఇప్పిస్తేనే నాకు మా ఫాదర్ లేదంటే కాదు ఒక బ్యాడ్గా థింక్ అట్లా ఆలోచన వస్తుంటే ఆటోమేటిక్గా. ఎందుకంటే సోషల్ మీడియా ఫోన్ ఇంకో ఆప్షనే లేదు. మన సరౌండింగ్ ఎట్లుంటే మనం అట్లా ఇంపాక్ట్ అవుతాం మన మీద.